మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తెలంగాణ నిప్పుల కుంపటిలా మారుతోంది. ఆకాశం నుంచి సూర్యుడు మునుపెన్నడూ లేని విధంగా నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు బయటికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ ఎండల తీవ్రతకు అమాయక ప్రజలు వడదెబ్బ తగిలి పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. గడిచిన కేవలం 2 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 10 మంది వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. రోజువారీ కూలీ పనులకు వెళ్లిన వారు శవాలై ఇంటికి వస్తుంటే ఆ కుటుంబాలలో మిగిలిన ఆక్రందనలు వర్ణాతీతంగా మారాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఏ మండలంలో చూసినా అక్కడ వడదెబ్బ మరణాల వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. డోర్నకల్ మండలం బంజారా గ్రామ సమీపంలో జరిగిన ఘోరం చూస్తే ఎండ తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. 75 ఏళ్ల వృద్ధుడు నానబోయిన సత్యం వడదెబ్బ తగిలి రోడ్డు పక్కన పడిపోతే ఎండ తీవ్రతకు ఎవరు అటువైపు వెళ్ళకపోవడంతో ఆయన మృతదేహం కుళ్ళిపోయేంత వరకు ఎవరికీ తెలియలేదు. ఇక గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్ళి పని ముగించుకొని ఇంటికి వస్తూనే వడదెబ్బతో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కే సముద్రం మండలము కల్వల గ్రామానికి చెందిన 90 ఏళ్ల గాదె కొమరమ్మ, బయ్యారం మండలం ఇరుసలాపురానికి చెందిన 90 ఏళ్ల లచ్చమ్మ లాంటి పండు ముసలివాళ్లు కూడా ఈ భానుడి బగబగలకు తట్టుకోలేక కన్నుమూశారు. కురవై మండలము బంగారుగూడెంకు చెందిన 38 ఏళ్ల యువకుడు జనువు నిండు 100 ఏళ్ల జీవితం ముగిసిపోవడంతో ఆ కుటుంబం కూడా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. మరణాల సిరీస్ ఇక్కడితో ఆగలేదు. బలపాల గ్రామానికి చెందిన రాములు, నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాకు చెందిన అమృత, సీరోలు మండలానికి చెందిన కమ్లి వడదెబ్బ తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. అలాగే నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన 86 ఏళ్ల కొత్త రామయ్య, గార్ల మండలం పాతపోచారానికి సంబంధించినటువంటి 80 ఏళ్ల లింగాల రాజయ్య, మండల కేంద్రానికి చెందిన 84 ఏళ్ల వీరగాని వీరమ్మ, ఇలా వరుసగా 10 మంది కేవలం 48 గంటల్లోనే అక్కడ బలవడం జిల్లాను వణికిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు, రోజువారీ కూలీలు ఉపాధి కోసం ఎండను సైతం లెక్క చేయకుండా బయటకు వెళ్లి శవాలుగా మారుతుండడంతో ఆయా గ్రామాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇళ్లలో దీపాలు ఆరిపోతుంటే ఆ కుటుంబాల రోదనలు వినేవారి కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక గత వారం రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత మహబూబాబాద్ జిల్లాలో వడదెబ్బతో జనం పిట్టలా రాలిపోతున్నారు. గత 2 రోజులుగానే అక్కడ జిల్లా వ్యాప్తంగా కేవలం వడదెబ్బతో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఎండల తీవ్రత ఎలా ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి వాతావరణ దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ, వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే మరో వారం రోజుల పాటు తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి క్షణాల్లో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.